నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ థాట్స్. మన ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి, కానీ కొన్ని దేశాలు మాత్రం చాలా ప్రత్యేకం. అందులో మొదటి వరుసలో ఉండే దేశం జపాన్. సూర్యుడు ఉదయించే దేశంగా పిలువబడే జపాన్ సాంకేతికతలో ఎంత వేగంగా దూసుకుపోతుందో తన సంస్కృతిని కాపాడుకోవడంలో కూడా అంతే పట్టుదలగా ఉంటుంది. ఈరోజు మన వీడియోలో జపాన్ ప్రజల జీవనశైలి, వారి వింత అలవాట్లు మరియు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే వారి క్రమశిక్షణ గురించి తెలుసుకుందాం. జపాన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది సమయపాలన. అక్కడ రైళ్లు కేవలం సెకండ్ల తేడాతో కూడా ఆలస్యం కావు. ఒకవేళ 20 సెకండ్లు ఆలస్యం ఉన్నా సరే రైల్వే శాఖ ప్రయాణికులకు క్షమాపణలు చెబుతుంది. అలాగే అక్కడ ప్రజలు ఎంత రద్దీగా ఉన్నా సరే క్యూ పద్ధతిని అస్సలు వదలరు. ఈ క్రమశిక్షణే ఆ దేశాన్ని రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అంత త్వరగా అభివృద్ధి చెందేలా చేసింది. జపాన్ వాళ్ళ ఆహారం చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. వీరు ఎక్కువగా సముద్రపు ఆహారం మరియు పచ్చి కూరగాయలు ఇష్టపడతారు. జపాన్లో మనకు రోడ్ల మీద ఎక్కడా చెత్తాచెదరం కనిపించదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జపాన్ స్కూళ్లలో క్లీనర్లు కూడా ఉండరు. విద్యార్థులే తమ క్లాస్ రూమ్లను, బాత్రూమ్లను శుభ్రం చేసుకుంటారు. చిన్నప్పటి నుండే వారికి పనిలో చిన్న చూపు ఉండకూడదనే సంస్కృతిని నేర్పిస్తారు. అందుకే ఆ దేశం అంత అద్దంలో మెరుస్తుంది. జపాన్ ప్రజలు పనికి ఇచ్చే ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. వారు అలసిపోయినా సరే పని చేస్తూనే ఉంటారు. అక్కడ పనిచేస్తూ ఆఫీసులో నిద్రపోవడాన్ని గౌరవంగా చూస్తారు. అంటే అతను చాలా కష్టపడి పనిచేసి అలసిపోయాడని అర్థం. వారి దీర్ఘాయువుకు రహస్యం ఇకిగాయ్ అనే సూత్రం. అంటే ప్రతి మనిషి తన జీవితంలో ఒక లక్ష్యాన్ని కలిగి ఉండడం అనేది ఇకిగాయ్ సూత్రం యొక్క భావం. జపాన్లో ప్రతి మూలలోనూ వెండింగ్ మిషన్లు కనిపిస్తాయి. అక్కడ కేవలం కూల్ డ్రింక్స్ మాత్రమే కాదు, వేడి ఆహారం, గొడుగులు, బట్టలు కూడా వెండింగ్ మిషన్లలోనూ దొరుకుతాయి. అలాగే అక్కడ టెక్నాలజీ ఎంత పెరిగిందంటే కొన్ని రెస్టారెంట్లో రోబోలే ఆహారాన్ని వడ్డిస్తాయి. చూశారుగా, జపాన్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ముఖ్యంగా సమయపాలన, కష్టపడే తత్వం మరియు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం. ఈ విషయాలే జపాన్ను ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా నిలబెట్టాయి. మీకు జపాన్ గురించి తెలిసిన మరో ఆసక్తికరమైన విషయం ఏమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఎస్ఆర్ థాట్స్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.